ఫోన్ లేదు. యాన్యువల్ ప్రెస్ మీట్ అండి. నెక్స్ట్ సో ఓవరాల్గా మనము 2024కి కంపేర్ చేస్తే 2025లో సో 8,841 కేసెస్ నుంచి 6,851 కేసెస్ ఈ సంవత్సరంలో రిజిస్టర్ అవ్వడం జరిగింది. సో దెర్ ఇస్ అ డిక్లైన్ ఆఫ్ 22.5%. నెక్స్ట్ సో హెడ్ వైజ్ మనము చూసినప్పుడు ప్రాపర్టీ అఫెన్సెస్ 1%, బాడీ అఫెన్సెస్, క్రైమ్ అగైన్స్ట్ ఉమెన్, పోక్సో, రోడ్ యాక్సిడెంట్స్ అండ్ నార్కోటిక్స్ ఈ హెచ్లో మనకు డిక్రీజింగ్ ట్రెండ్ ఉంటే చీటింగ్ అండ్ సైబర్ క్రైమ్లో ఇంక్రీజింగ్ ట్రెండ్ కనపడుతుంది. నెక్స్ట్ సో ప్రాపర్టీ అఫెన్సెస్లో ఇన్ డీటెయిల్ హెడ్ వైజ్ చూసినప్పుడు మనకు మర్డర్ ఫర్ గెయిన్ మరియు హెచ్బి బై నైట్ స్నాచింగ్ కేసెస్లో డిక్రీజ్ ఉంది. అండ్ ఓవరాల్గా కూడా చూసినప్పుడు 1% డిక్రీజ్ కనపడుతుంది. కొన్ని రాబరీ కేసెస్ హెచ్బి బై డే అండ్ డెకాయిటీ కేసెస్లో మనకు అండ్ ఆర్డినరీ థెఫ్ట్ కేసెస్లో ఇంక్రీజ్ కనపడుతుంది. సో 2025 నెక్స్ట్ సో ఈవెన్ దో 2024కి కంపారిజన్లో 25లో మనం చూసినట్టయితే నెంబర్ ఆఫ్ కేసెస్ తక్కువ ఉన్నప్పటికీ కూడా ప్రాపర్టీ లాస్ట్ ఆల్మోస్ట్ 2 కోట్ల రూపాయలు ఎక్కువనే ఈ సంవత్సరం ప్రాపర్టీ ఎక్కువ లాస్ అయి ఉంది. సో దాంట్లో రికవరీ కూడా అలాగే ఇంకా బెటర్గానే లాస్ట్ ఇయర్ కంటే బెటర్ రికవరీనే చేయడం జరిగింది. సో పర్సంటేజ్ ఆఫ్ డిటెక్షన్ కూడా 64 నుంచి 65%కి ఇంప్రూవ్ అయ్యింది. అండ్ పర్సంటేజ్ ఆఫ్ రికవరీ కూడా 50 నుంచి 55%కి పర్సంటేజ్ ఆఫ్ రికవరీ పెరిగింది. అలాగే యూజ్ ఆఫ్ టెక్నాలజీ అనేది కూడా బాగా పెరిగింది. సో ప్రీవియస్ ఇయర్కి కంపేర్ చేస్తే క్లూస్ టీమ్ లేదా ఫారెన్సిక్ టీమ్స్ సీన్కి రీచ్ అవ్వడము, డాగ్ స్క్వాడ్స్ టీమ్కి రీచ్ అవ్వడము అండ్ క్రిటికల్ అవర్స్లో ఇమీడియట్ అవర్స్ ఫాలోయింగ్ ద ఇన్సిడెంట్లో మన వాళ్ళు సీన్కి రీచ్ అయ్యి ఆ సీన్ని ప్రిజర్వ్ చేసుకొని అక్కడ ఉన్నటువంటి క్లూస్ బేసిస్ మీద మరియు అదర్ టెక్నాలజికల్ ఆస్పెక్ట్స్ బేసిస్ మీద వర్కౌట్ చేసి డిటెక్షన్ పర్సంటేజ్ కూడా పెంచడం జరిగింది. అండ్ యూజ్ ఆఫ్ టెక్నాలజీ వల్ల సోలీ యూజ్ ఆఫ్ టెక్నాలజీ వల్ల కూడా నెంబర్ ఆఫ్ కేసెస్ డిటెక్ట్ అవ్వడం ఆల్మోస్ట్ 20 కేసెస్ మనకు ఎక్కువ డిటెక్ట్ అయ్యాయి ఈ సంవత్సరంలో. నెక్స్ట్ సో బాడీలీ అఫెన్సెస్ మనం చూసినప్పుడు మర్డర్ కేసెస్లో ఆల్మోస్ట్ 26% మనకు డిక్రీజ్ కనపడుతుంది. 2024లో 57 నుంచి ఈ సంవత్సరం 42 మర్డర్స్ జరిగి ఉన్నాయి. అటెంప్ట్ టు మర్డర్ కేసెస్లో కూడా 11% డిక్రీజ్ ఉంది. రైటింగ్ కేసెస్లో కూడా 24% డిక్రీజ్ ఉంది. హార్డ్ కేసెస్లో కూడా 6% డిక్రీజ్ ఉంది. ఓవరాల్గా చూసినప్పుడు 7% మాకు డిక్రీజ్ కనపడుతుంది. కిడ్నాప్ కేసెస్లో మాత్రమే 11% ఇంక్రీజ్ కనపడుతుంది. రొటీన్గా ముందు మనము మైనర్ గర్ల్ ఎలోప్మెంట్ కేసెస్లో ఓన్లీ పోక్సో కేసెస్తో పాటుగా మనము పోక్సో లేదంటే రేప్ మాత్రమే చేసేవాళ్ళము. ఇప్పుడు ఈ సంవత్సరంలో మైనర్ గర్ల్ వెళ్ళినప్పుడు వాళ్ళ కన్సెంట్ లేకుండా పేరెంట్స్ కన్సెంట్ అనేది మెటీరియల్ అవుతుంది. ఈ మైనర్ కన్సెంట్ ఇమెటీరియల్ కాబట్టి అన్ని కేసెస్లో కూడా మనము కిడ్నాప్ కూడా యాడ్ చేయడం జరిగింది. సో దట్ ఇస్ ద రీజన్ బిహైండ్ ఇంక్రీజ్ ఇన్ కిడ్నాప్ కేసెస్. సో మర్డర్స్కి మనము మోటివ్ చూసినప్పుడు 13 మర్డర్స్ మనకు పెట్టి డిస్ప్యూట్స్, చిన్న తాగినప్పుడు మాట అనుకొని అట్లాగా జరిగినటువంటి ఇష్యూస్ వల్ల 13 మర్డర్స్ జరిగితే సెక్షువల్ జెలసీ నెక్స్ట్ మేజర్ కాంట్రిబ్యూటర్ 8 కేసెస్ జరిగి ఉన్నాయి. ఫ్యామిలీ రిలేటెడ్ ఇష్యూస్ మరి ప్రాపర్టీ ఇష్యూస్లో 7 కేసెస్ ఈచ్ జరిగినప్పుడు ఇల్ ఫీలింగ్స్ ప్రీవియస్గా ముందు నుంచి గొడవలు ఉండి అలాగే జరిగిన దాంట్లో 3 కేసెస్, అదర్ రీజన్స్ వల్ల 4 కేసెస్ మనకు మర్డర్స్ రిపోర్ట్ అవ్వడం జరిగింది ఈ సంవత్సరంలో. నెక్స్ట్ సో క్రైమ్ అగెయిన్స్ట్ ఉమెన్ మనం చూసినప్పుడు ఓవరాల్గా 10% డిక్రీజ్ కనపడుతుంది క్రైమ్ అగెయిన్స్ట్ ఉమెన్లో. మర్డర్ ఆఫ్ ఉమెన్ ఆల్మోస్ట్ 56%, 18 నుంచి ఉమెన్ సంబంధించిన మర్డర్ కేసెస్ 8 కేసెస్కి డిక్రీజ్ అయింది. రేప్ కేసెస్లో 40 నుంచి 37కి డిక్రీజ్ అవ్వడం జరిగింది. అండ్ మ్యారిటల్ క్రైమ్ కూడా 413 నుంచి 322 కేసెస్, ఆల్మోస్ట్ 22% డిక్రీజ్ కనపడుతుంది. అలాగే
సైబర్ క్రైమ్ వేర్ ఉమెన్ ఆర్ విక్టిమ్స్ దాంట్లో కూడా 25% మనకు డిక్లైన్ కనపడుతుంది. పోక్సో కేసెస్లో కూడా 16% మాకు డిక్రీజ్ కనపడుతుంది. ఓన్లీ అవుట్రేజింగ్ మోడెస్టీలో 5% హార్డ్లీ 20 కేసెస్ మనకు ఓవరాల్ ఇయర్కి చూసినప్పుడు 5% ఇంక్రీజ్ కనపడుతుంది. సో క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ కింద మేజర్ కాంట్రిబ్యూటర్స్ కింద గవర్నమెంట్ తరపు నుంచి ఫామ్ అయినటువంటి శక్తి టీమ్స్ రెగ్యులర్గా అవేర్నెస్ మీటింగ్స్ కండక్ట్ చేయడము. వెనక ఉన్న వాళ్ళంతా కొద్దిగా సైలెంట్గా ఉంటే అందరికీ వినపడుతుంది. సో శక్తి టీమ్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడము. సో మనము రిపీటెడ్గా క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ కేసెస్లో ఇన్వెస్టిగేషన్ ఫాలోఅప్ చేసి దాంట్లో వితిన్ టైం లిమిట్లో ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం ఉండొచ్చు. కన్విక్షన్ ట్రయల్ ప్రాసెస్ని ఫాలోఅప్ చేసి కన్విక్షన్ తెచ్చుకోవడం ఉండొచ్చు. సో ఇవన్నీ ఒక 360 degrees ఎన్ఫోర్స్మెంట్, అవేర్నెస్ అండ్ ట్రయల్ ప్రాసెస్ ఇలాగా 360 degrees ఫాలోఅప్ చేయడం వల్ల డిక్రీజ్ అనేది కనపడుతుంది. సో దానికి కొరాబొరేటివ్గా మనం చూసినట్టయితే ఇన్వెస్టిగేషన్ ట్రాకింగ్ సిస్టమ్ ఫర్ సెక్షువల్ అఫెన్సెస్ ఇట్సోని రేటింగ్లో కూడా, అంటే బేసికలీ పోక్సో కేసెస్ అండ్ క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ కేసెస్లో వితిన్ టైం ఫ్రేమ్లో మనం ఎన్ని కేసెస్లో ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తూ ఉన్నాము. సో ఇది 2024లో కంపేర్ చేస్తే 40% ఉంది. 25లో మనం 87% ఆఫ్ ద కేసెస్లో క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్లో మనం వితిన్ టైం ఫ్రేమ్లో ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం జరుగుతుంది. అలాగే శక్తి టీమ్స్కి టోటల్ 41 యాక్షనబుల్ కాల్స్ వచ్చినప్పుడు దాంట్లో 2 కేసెస్లో ఎఫ్ఐఆర్ కూడా కన్వర్ట్ అవ్వడం జరిగింది. అండ్ గర్ల్ అండ్ ఉమెన్ సంబంధించి వాళ్ళకి సెల్ఫ్ డిఫెన్స్ క్లాసెస్ కూడా 569 స్కూల్స్ అండ్ కాలేజెస్లో మన వాళ్ళు విజిట్ చేసి 67,000 గర్ల్స్ అండ్ ఉమెన్కి సెల్ఫ్ డిఫెన్స్ క్లాసెస్ కూడా మన వాళ్ళు తీసుకోవడం జరిగింది. ఇది మాత్రమే కాకుండా ఆపరేషన్ ట్రేస్ కింద 40 మిస్సింగ్ పర్సన్స్, దాంట్లో 23 ఉమెన్ అండ్ 17 గర్ల్స్, చాలా మెనీ ఇయర్స్ నుంచి పెండింగ్ ఉన్న కేసెస్ని కూడా మనము 40 ఉమెన్ మనము ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. నెక్స్ట్, సో ఓవరాల్గా మిస్సింగ్ కేసెస్ మనం చూసినప్పుడు, సో 2025లో 836 మిస్సింగ్ కేసెస్ రిపోర్ట్ అయితే దాంట్లో 613 కేసెస్ మనం ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 75% ఆఫ్ ద కేసెస్ ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. అన్ట్రేస్ కింద 25% 223 కేసెస్ అన్ట్రేస్ కేసెస్ ఉన్నాయి. సో వితిన్ అవర్స్లో కొన్ని కేసెస్ కూడా డిటెక్ట్ చేయడం జరిగింది. మన అనంతపురం 2 టౌన్లో వితిన్ 3 hours ఒక 5-year-old పాపని కూడా ట్రేస్ అవుట్ చేసి వాళ్ళ పేరెంట్స్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. నెక్స్ట్, సో రోడ్ సేఫ్టీకి వచ్చినప్పుడు ఓవరాల్గా ఈ సంవత్సరం ప్రీవియస్ ఇయర్కి కంపేర్ చేస్తే నాన్ ఫ్యాటల్ ఉండొచ్చు, ఫ్యాటల్ ఉండొచ్చు, డెత్స్ ఉండొచ్చు, ఇంజురీస్ ఉండొచ్చు, అన్ని హెడ్స్లో కూడా డిక్రీజింగ్ ట్రెండ్ కనపడుతుంది. మేజర్ కాంట్రిబ్యూటర్స్ కింద ఎన్ఫోర్స్మెంట్తో పాటుగా ఫేస్ వాష్, స్టాప్ వాష్ అండ్ గో ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. సో దాంట్లో కూడా ఆ స్లైడ్ ఇక్కడ పెట్టలేదా, స్టాప్ వాష్ అండ్ ఓకే. సో స్టాప్ వాష్ అండ్ గో ప్రోగ్రామ్ కూడా నైట్ టైం అరౌండ్ 11 నుంచి 3 AM దాకా అన్ని టోల్ గేట్స్ దగ్గర వెహికల్స్ ఆపేసి వాళ్ళకి ఫేస్ వాష్ చేపించి పంపించడం జరుగుతుంది. నెక్స్ట్, సో క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్లో 2024కి కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ 25% డిక్రీజింగ్ ట్రెండ్ ఉంది. సో క్రైమ్ అగేన్స్ట్ ఎస్సీ ఎస్టీలో, సో దీనికి సంబంధించి యాక్టివ్గా ఎస్సీ ఎస్టీ కేసెస్లో ఇన్వెస్టిగేషన్ ఫాలోఅప్ చేయడము, తర్వాత ఎవ్రీ మంత్ ఎండ్కి కూడా సివిల్ రైట్స్ డే కింద విలేజెస్ అండ్ ఎక్కడ ఎస్పెషల్లీ ఎస్సీ ఎస్టీ కేసెస్ ఎక్కువ రిపోర్ట్ అవుతున్నాయి ఆ ఏరియాస్కి విజిట్ చేసి ప్రివెంటివ్ మెజర్స్ కింద వాళ్ళకి అక్కడ వాళ్ళ రైట్స్ గురించి అవగాహన కల్పించడం, ఇవన్నీ ఎఫర్ట్స్ వల్ల దర్ ఇస్ అ డిక్రీజ్ ఆఫ్ 25% ఆఫ్ క్రైమ్ అగేన్స్ట్ ఎస్సీ ఎస్టీస్. నెక్స్ట్, so cheating is one aspect where there is an increasing trend. So దీంట్లో మనం పర్టికులర్గా చూసినట్టయితే 238 నుంచి 253 6% చీటింగ్ కేసెస్లో, మరి క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కింద 9 నుంచి 23%కి ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. సో కౌంటర్ఫీట్ కరెన్సీ సంబంధించిన కూడా 2025లో 2 కేసెస్ మనము రిజిస్టర్ చేయడం జరిగింది. సో మెజారిటీ ఆఫ్ దీస్ కేసెస్ ఆర్ రిలేటెడ్ టు చిట్ ఫండ్స్. సో ఈ చిట్ ఫండ్స్ రిలేటెడ్ కేసెస్లో ఒక పిలిచేసి మాట్లాడి పంపించి అలాగా చేయకుండా అన్ని కేసెస్లో కూడా ఎఫ్ఐఆర్ చేసి వాళ్ళ మీద లీగల్గా కూడా యాక్షన్ తీసుకుంటూ ఆ చిట్ ఫండ్స్ ద్వారా వాళ్ళు
గెయిన్ చేసినటువంటి ప్రాపర్టీ, వాళ్ళ ప్రాపర్టీ సీజర్స్, దానికి కూడా లెటర్స్ పెట్టి అది కూడా మనము ఫాలోఅప్ చేయడం జరుగుతుంది. ఎక్కడెక్కడ అన్ఆథరైజ్డ్ చిట్ ఫండ్స్ జరుపుతున్నారు వాళ్ళ మీద. నెక్స్ట్. సో అలాగే సైబర్ ఫ్రాడ్లో 2024కి కంపేర్ చేస్తే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ వల్ల, డిఫరెంట్ రీజన్స్ వల్ల 1930 నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్లో నెంబర్ ఆఫ్ అక్నాలెడ్జ్మెంట్స్ జనరేట్ అవ్వడం లాస్ట్ ఇయర్ కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ 700 అక్నాలెడ్జ్మెంట్స్ తక్కువనే జనరేట్ అవ్వడం జరిగింది. అయితే ఎఫ్ఐఆర్స్లో 32%, 22 నుంచి 29 కేసెస్ ఎక్కువ, 7 కేసెస్ ఎక్కువ రిజిస్టర్ అవ్వడం జరిగింది. అండ్ అమౌంట్ లాస్ట్ కూడా, అమౌంట్ ఫ్రోజన్ కూడా మనం చూసినట్టయితే అకౌంట్లో ఫ్రీజ్ చేసిన అమౌంట్ కూడా లాస్ట్ ఇయర్కి కంపేర్ చేస్తే 18 నుంచి 67%, 18 lakhs నుంచి 67 lakhsకి పెరగడం జరిగింది. అండ్ 41 lakhs అమౌంట్ కూడా ఆల్రెడీ విక్టిమ్స్కి రిలీజ్ చేయడం జరిగింది. సో ఇది మనము సైబర్ సురక్ష అనే ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంవత్సరం బిగినింగ్ నుంచి మ్యాసివ్ స్కేల్ కింద ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. సో దాని భాగంగా ప్రజల్లో కూడా అవగాహన రావడం, ఎందుకంటే మనకు అమౌంట్ ఎప్పుడు ఫ్రీజ్ చేయగలుగుతామంటే వితిన్ 1 hour ఆఫ్ ద క్రైమ్లో పబ్లిక్ ఎన్సీఆర్పి పోర్టల్లో క్రైమ్ని రిపోర్ట్ చేసినప్పుడే ఆ అమౌంట్ ఫ్రీజ్ అవ్వడం జరుగుతుంది. సో వితిన్ 1 hourలో వాళ్ళు ప్రజల అవగాహన పొందడం వల్లనే మనకు ఫ్రీజింగ్ అమౌంట్ కూడా బాగానే పెరిగి ఉంది. నెక్స్ట్. సో నార్కోటిక్స్కి వచ్చేసరికి నెంబర్ ఆఫ్ కేసెస్ ఈ సంవత్సరం 2025లో 13 కేసెస్ రిజిస్టర్ అయ్యాయి. 24లో కూడా ఆల్మోస్ట్ 13 కేసెసే ఉన్నాయి. అండ్ 51 personsని మనం అరెస్ట్ చేసి 19 kgs ఆఫ్ గాంజాని మనం సీజ్ చేయడం జరిగింది. అండ్ 4 vehicles కూడా మనం సీజ్ చేయడం జరిగింది. ఈ సంవత్సరంలో మ్యాసివ్గా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా గాంజా సంబంధించి ఈగల్ టీమ్ అండ్ లోకల్ పోలీస్ అందరూ కూడా కలిపి టేకప్ చేయడం జరిగింది. దాంట్లో 1,24,970 people సో ఫార్ పార్టిసిపేట్ చేశారు. జిల్లా వ్యాప్తంగా పోలీస్ తరపు నుంచి సురక్ష వెహికల్ మరియు రీసెంట్గా కూడా మనం సైకిల్ ర్యాలీ ఇవన్నీ కూడా చేయడం జరిగింది. ఈ గత సంవత్సరంలో మొత్తం 1 yearలో 1,502 కార్డినెంట్ సర్చ్ ఆపరేషన్స్ కండక్ట్ చేయడం జరిగింది. మోస్ట్లీ ఫోకసింగ్ ఆన్ గాంజా హాట్ స్పాట్స్, లేదంటే గాంజా సంబంధించి ఎక్కడ ఎక్కువ ట్రాన్స్పోర్టేషన్ సంబంధించి కానీ, స్మగ్లింగ్ సంబంధించి కన్సంప్షన్ ఏరియాస్ ఎక్కడ ఉన్నాయి వాళ్ళ మీద టార్గెట్ చేసి మనం చేయడం జరుగుతుంది. సో దీంట్లో ఓన్లీ ఎన్ఫోర్స్మెంట్ మీద మాత్రమే ఫోకస్ చేయకుండా ఆర్డిటీ వాళ్ళతో మనము కోఆర్డినేట్ చేసుకుంటూ, ఈ షికారీ కమ్యూనిటీ వాళ్ళు ఎక్కువ ఇన్వాల్వ్ అవుతున్నారు కాబట్టి వాళ్ళని రీహాబిలిటేట్ చేయడానికి, వాళ్ళకి ఆల్టర్నేటివ్ లైవ్లీహుడ్ కోసం వాళ్ళతో కూడా మనం కోఆర్డినేట్ చేసుకొని, వాళ్ళ పిల్లలు ఫర్దర్గా ఎడ్యుకేషన్ కోసం ఉండొచ్చు కానీ, లేదా వాళ్ళకి అదర్ లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్కి కానీ దాన్ని కూడా మనము ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అంత మాత్రమే కాకుండా ఈ స్ట్రిక్ట్ ఎన్ఫోర్స్మెంట్తో పాటుగా కన్విక్షన్ బేసిస్ మీద కూడా మనము ఫోకస్ చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం మనం చూసినట్టయితే 2020కి సంబంధించిన ఒక 4th Town PS 53 kgs గాంజా కేసు ఇది. సో దీంట్లో 10 years రిగరస్ ఇంప్రిజన్మెంట్ అందరికీ కూడా ఇంపోజ్ చేస్తూ ప్రతి ఒక్కరి మీద 1 lakh ఈచ్ ఫైన్ కూడా ఇంపోజ్ చేయడం జరిగింది. అలాగే 1 town సంబంధించిన ఒక NDPS కేసులో 5 years ఆఫ్ ఇంప్రిజన్మెంట్ ప్లస్ 20,000 rupees ఫైన్ ఈచ్ కూడా ఇంపోజ్ చేయడం జరిగింది. సో ఇది మాత్రమే కాకుండా అనంతపూర్ జిల్లాకి వస్తున్నటువంటి అందరూ సెలబ్రిటీస్ ద్వారా కూడా రోడ్ యాక్సిడెంట్స్ గురించి ఉండొచ్చు, డ్రగ్స్ గురించి ఉండొచ్చు, సెలబ్రిటీస్ ద్వారా కూడా మనం అవేర్నెస్ ఒక వీడియో క్లిప్పింగ్స్ అవి కూడా తీసుకొని సోషల్ మీడియాలో కూడా సర్క్యులేట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్. సో లాస్ట్ 1 yearలో మనం చూస్తే మేజర్ కన్విక్షన్స్లో 35 కేసెస్ కింద 61 personsకి మనం కన్విక్షన్ తీసుకోవడం జరిగింది. సో దాంట్లో 4 కేసెస్లో లైఫ్ ఇంప్రిజన్మెంట్, ఒక కేసులో 20 years ఇంప్రిజన్మెంట్ అండ్ 2 కేసెస్లో 10 years ఇంప్రిజన్మెంట్ కూడా రావడం జరిగింది. నెక్స్ట్. సో దీంట్లో ఇంపార్టెంట్ కేసెస్ మనం చూసినప్పుడు నార్పల పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ప్రీవియస్ ఇల్ ఫీలింగ్ సంబంధించి 5 మంది అక్యూజ్డ్ ఒకరిని మర్డర్ చేయడం జరిగింది. అండ్ దీంట్లో ఆ వీడియో కూడా అప్పుడు వైరల్ అయి ఉంది. ప్లే అవుతుందా? సో ఓకే. సో ఆ వీడియో కూడా అప్పుడు వైరల్ అవ్వడం జరిగింది.
అక్యూజ్డ్ అందరూ దాంట్లో ఉన్నటువంటి విట్నెసెస్ అందరూ కూడా హాస్టల్ అయినప్పటికీ కూడా ఓన్లీ బేస్డ్ ఆన్ ద వీడియో ఎవిడెన్స్ ఆ కేసులో మనం కన్విక్షన్ తీసుకోవడం జరిగింది. సో ఆ కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి 5గురికి కూడా లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇంపోజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఈ వజ్రకరూరులో కూడా ఒక 16 year ఓల్డ్ గర్ల్ మీద జరిగినటువంటి రేప్ అండ్ పోక్సో కేసులో 20 years ఇంప్రిజన్మెంట్ ఇంపోజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ సో లోక్ అదాలత్కి వచ్చినప్పుడు ఈ సంవత్సరం ఓవరాల్గా చూసినప్పుడు యూఏ అండ్ పీటీ కేసెస్లో లాస్ట్ ఇయర్కి కంపేర్ చేస్తే సో 3067 కేసెస్ నుంచి 3348 కేసుకి మనము డిస్పోజ్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 300 కేసెస్ ఎక్కువ డిస్పోజ్ చేయడం జరిగింది. అది మాత్రమే కాకుండా పెట్టి కేసెస్ కూడా ఆల్మోస్ట్ 9000 కేసెస్ పెట్టి కేసెస్ కూడా డిస్పోజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ సో ఎన్ఫోర్స్మెంట్లో 2024లో 1218 కేసెస్ అగెయిన్స్ట్ ఈ గ్యాంబ్లింగ్ అండ్ మట్కా మీద రిజిస్టర్ అయ్యి ఉంటాయి. 2025లో 1342 కేసెస్ రిజిస్టర్ చేస్తూ 3251 మెంబర్స్ని అరెస్ట్ చేయడం జరిగింది. అండ్ 1,74,29,000 అమౌంట్ని కూడా సీజ్ చేయడం జరిగింది. అలాగే రోడ్ సేఫ్టీ సంబంధించి ఎంవీ యాక్ట్ చలాన్స్లో 1,35,000 చలానస్ ఈ సంవత్సరం ఇంపోజ్ చేస్తూ 3,93,00,000 అమౌంట్ కూడా ఫైన్ కింద ఇంపోజ్ చేయడం జరిగింది. దాంట్లో 1,56,00,000 అమౌంట్ కూడా ఆల్రెడీ రియలైజ్ కూడా అయింది, ఫైన్ కలెక్ట్ కూడా చేయడం జరిగింది. అలాగే న్యూసెన్స్ కేసెస్ కింద ఈ ఓపెన్ డ్రింకింగ్ కేసెస్ కూడా గత సంవత్సరానికి కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ 4,000 ఎక్కువ కేసెస్ ఓపెన్ డ్రింకింగ్ కేసెస్ కూడా మనం ఇంపోజ్ చేసాము ఈ సంవత్సరం. అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ కూడా ఈ సంవత్సరం 3,000 కేసెస్ డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా ఇంపోజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఈ ఎన్ఫోర్స్మెంట్లో మనము టెక్నాలజీ యూసేజ్ అనేది బాగానే పెంచడం జరిగింది. అండ్ దాని భాగంగానే ఆల్మోస్ట్ 22 డ్రోన్స్ ద్వారా జిల్లా వ్యాప్తంగా ఎన్ఫోర్స్మెంట్కి ఉండొచ్చు. అదర్వైజ్ లా అండ్ ఆర్డర్ బందోబస్తుకి ర్యాలీస్ ఉన్నప్పుడు, పండగలు ఉన్నప్పుడు, బయట అవుట్స్కర్ట్స్ ఏరియాస్లో ట్రాఫిక్ సంబంధించి, విఐపి బందోబస్తు సంబంధించి ఇలాగా అన్ని ఆస్పెక్ట్స్లో కూడా మనము డ్రోన్స్ని వాడటం జరుగుతుంది. ఈ డ్రోన్స్ ద్వారానే ఆల్మోస్ట్ 100 ఓపెన్ డ్రింకింగ్ కేసెస్ కూడా డిటెక్ట్ చేస్తూ ఒక 2 గ్యాంబ్లింగ్ కేసెస్ కూడా డ్రోన్స్ ద్వారానే డిటెక్ట్ చేయడం కూడా జరిగింది. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ స్పెషల్ బ్రాంచ్ సంబంధించి ఆల్మోస్ట్ ఈ సంవత్సరం 14,575 పాస్పోర్ట్ వెరిఫికేషన్స్, 1,700 జాబ్ వెరిఫికేషన్స్ అండ్ పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్స్ ఒక 18 అండ్ ఫారినర్స్ సంబంధించిన వెరిఫికేషన్స్ 1,295 చేయడం జరిగింది. సో మ్యాక్సిమం క్లియరెన్స్ టైం 3 days లోపల వాళ్ళు అన్నీ కూడా ఈ సర్వీసెస్ని అందజేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక డయల్ 100 అండ్ 112 కాల్స్కి చూసినట్టయితే ఈ సంవత్సరం మొత్తం 25,611 కాల్స్ మనకు రావడం జరిగింది. దాంట్లో మేజర్ సింగిల్ పర్టికులర్ హెడ్ చూసినప్పుడు పెట్టి క్వారీ 6,000 కేసెస్ ఉన్నాయి. సెకండ్ ఈ ఫ్యామిలీ డిస్ప్యూట్ సంబంధించి ఆల్మోస్ట్ 4,000 కేసెస్ రావడం జరిగింది. సో యావరేజ్ కింద పోలీస్ వాళ్ళు 12 minutes టైం తీసుకోవడం జరుగుతుంది మన జిల్లాలో. అండ్ అర్బన్ ఏరియాస్లో 6 minutesలో రెస్పాండ్ అవ్వగలుగుతున్నాము. అండ్ రూరల్ ఏరియాస్లో 18 minutesలో మనం రెస్పాండ్ అవ్వగలుగుతున్నాము. సో దీంట్లో ఆల్మోస్ట్ 283 కేసెస్ సూసైడ్ సంబంధించిన కేసెస్ కూడా మనకు రావడం జరిగింది. అండ్ మెజారిటీ ఆఫ్ ద కేసెస్లో మనం సూసైడ్స్ని కూడా ప్రివెంట్ చేయగలిగాం. నెక్స్ట్ సో ఇవన్నీ కూడా లైఫ్ సేవింగ్ యాక్ట్స్. మన వాళ్ళకు సూసైడ్ సంబంధించిన వీడియోస్ అండ్ ఫొటోస్ కమ్యూనికేట్ అయిన వెంటనే డయల్ 100 అండ్ 112 కాల్స్ వచ్చిన వెంటనే ఆ స్పాట్స్కి రీచ్ అయ్యి వాళ్ళకి అవసరమైనటువంటి కౌన్సిలింగ్ కానీ ఆ డిస్ట్రెస్లో ఉన్న పర్సన్స్కి నెసరీ హెల్ప్ కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగింది. నెక్స్ట్ సో పీజీఆర్ఎస్ సంబంధించి ఈ సంవత్సరం 6,150 పెటిషన్స్ మనము రిసీవ్ చేసుకోవడం జరిగింది. దాంట్లో ఆల్రెడీ 5,900 పెటిషన్స్ ఆల్రెడీ డిస్పోజ్ చేయడం కూడా జరిగింది. సో విత్ ఇన్ ఎస్ఎల్ఏ పీరియడ్లో 233 మాత్రమే పెండింగ్ ఉన్నాయి. నెక్స్ట్ సో లాస్ట్ 1 year మనము ఒకసారి చూసినట్టయితే కొన్ని మేజర్ గుడ్ వర్క్స్ అనంతపురం జిల్లా పోలీస్ తరఫు నుంచి చేయడం జరిగింది. సో దాంట్లో ఒక దార్ గ్యాంగ్ ఇక్కడ అనంతపురం 4th టౌన్ సంబంధించి రాజహంస విల్లాస్లో ఆల్మోస్ట్
1 crores వర్త్ ప్రాపర్టీని సిరీస్ ఆఫ్ హౌసెస్ బ్రేక్ చేసి తీసుకెళ్ళడం జరిగింది. ఒక టీమ్ దార్కి విజిట్ చేసి, మధ్యప్రదేశ్ దార్కి విజిట్ చేసి ఆల్మోస్ట్ 15 to 20 days అక్కడ కంటిన్యూస్గా ఉంటూ ఆ గ్యాంగ్ని అరెస్ట్ చేసి తీసుకురావడం జరిగింది. మెజారిటీ ఆఫ్ దెమ్ వర్ ఇన్వాల్వ్డ్ ఇన్ మోర్ దెన్ 30, 40, 50 కేసెస్ కూడా ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఉన్నారు దాంట్లో. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం వాళ్ళ దగ్గర నుంచి ఆల్మోస్ట్ 93 lakhs ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది, విచ్ ఈస్ హైయెస్ట్ రికవరీ ఫ్రమ్ దార్ గ్యాంగ్. నెక్స్ట్, సో అలాగే అనదర్ బ్రేక్ త్రూ ఒక అనంతపురం రూరల్ సంబంధించి ఆల్మోస్ట్ 19 చైన్ స్నాచింగ్ కేసెస్ డిటెక్ట్ చేస్తూ ఒక 22 lakhs ప్రాపర్టీ కూడా రికవర్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఈ ఇంటర్స్టేట్ హౌస్ బర్గ్లర్ని అరెస్ట్ చేస్తూ కనేకల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆల్మోస్ట్ 48 lakhs వర్త్ ప్రాపర్టీ కూడా రికవర్ చేయడం జరిగింది. నెక్స్ట్, అలాగే ఒక ఉమెన్ ఈ బ్యాగ్ లిఫ్టింగ్ అండ్ బస్సెస్లో ఎక్స్టార్షన్ చేస్తున్న వాళ్ళని అరెస్ట్ చేస్తూ వాళ్ళ వద్ద నుంచి ఒక 23 lakhs వర్త్ ప్రాపర్టీని రికవర్ చేయడం జరిగింది. నెక్స్ట్, సో ఇది రీసెంట్గా ఒక 35 lakhs వర్త్ గోల్డ్ది రికవర్ చేస్తూ వాళ్ళ వద్ద నుంచి ఈ కౌంటర్ఫీట్ కరెన్సీ నోట్స్ కూడా మనము అనంతపూర్ టౌన్ అండ్ ఈ పుట్లూరు సంబంధించి రికవర్ చేయడం జరిగింది. నెక్స్ట్, ఈ టెంపుల్ అండ్ హౌస్ థెఫ్ట్ సంబంధించి ఒక ఇంటర్స్టేట్ గ్యాంగ్ని ఈ సంవత్సరం బస్ట్ చేస్తూ సో వాళ్ళ వద్ద నుంచి ఆల్మోస్ట్ 22 lakhs వర్త్ ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది, కళ్యాణదుర్గం రూరల్ అండ్ కళ్యాణదుర్గం రూరల్ సర్కిల్ తరపు నుంచి. నెక్స్ట్, సో అలాగే 2 ఇంటర్స్టేట్ అఫెండర్స్ని కూడా రీసెంట్గా మనము అరెస్ట్ చేసి ఒక 70 lakhs వర్త్ ప్రాపర్టీ కూడా రికవర్ చేయడం జరిగింది. సో దీంట్లో చైన్ స్నాచింగ్ అండ్ బ్యాగ్ లిఫ్టింగ్ అండ్ హౌస్ బ్రేకింగ్ కేసెస్ అని కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. నెక్స్ట్, సో ఇది కూడా మనము రీసెంట్గానే ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇంటర్స్టేట్ ఆర్మ్స్ సంబంధించి ఇల్లీగల్ నెట్వర్క్ని కూడా మనము బస్ట్ చేస్తూ 5 weapons అండ్ ఒక 30 live bullets కూడా మనం మధ్యప్రదేశ్ గ్యాంగ్ని కూడా తీసుకొచ్చి వాళ్ళ వద్ద నుంచి సీజ్ చేయడం జరిగింది. నెక్స్ట్, సో జిల్లా తరపు నుంచి మేజర్గా మనము సైబర్ క్రైమ్ మీద ఫోకస్ చేస్తూ 2025లో సైబర్ క్రైమ్ మీద ఫోకస్ చేస్తూ అవేర్నెస్ అండ్ దాంతోపాటుగానే కెపాసిటీ బిల్డింగ్ కూడా టార్గెటెడ్ పబ్లిక్ ఎవరున్నారు, పాపులేషన్ ఎవరున్నారు వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తూ సైబర్ సురక్ష సంబంధించినటువంటి సిమ్యులేటర్ యాప్స్ తీసుకొని ప్రతి ఇంటికి కూడా GMSKs విజిట్ చేసి ప్రతి ఇంటికి ఎలాగ డిజిటల్ అరెస్ట్ అంటే ఎలాగ జరుగుతుంది, మీకు ఎట్లాంటి కాల్ వస్తుంది, సో ఇలాగా ప్రతి హౌస్కి కూడా వాళ్ళు వెళ్ళి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. అది మాత్రమే కాకుండా ఆటోస్ ద్వారా అండ్ డిజిటల్ వెహికల్స్ ద్వారా కూడా ఊరు మండల్ కూడా తిరిగి ఈ సంవత్సరం ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ని చేయడం జరిగింది. మేజర్గా దాని రిజల్ట్ వల్లనే మనకు NCRPలో కూడా ఆల్మోస్ట్ 700 అక్నాలెడ్జ్మెంట్స్ తక్కువ జనరేట్ అయి ఉన్నాయి. అండ్ పబ్లిక్ కూడా అవగాహన పొందడం వల్ల తొందరగా క్రైమ్ని రిపోర్ట్ చేయడం వల్ల మనకు అమౌంట్ సీజ్డ్ కూడా ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్కి కంపేర్ చేస్తే ఎక్కువనే ఉంది. సో ఇది 1 క్లాసిక్ కేస్. ఒక 78-year-old నారాయణ రెడ్డి గారు, ఆయనకి డిజిటల్ అరెస్ట్ సంబంధించి ఒక కాల్ వచ్చినప్పుడు అతను వెంటనే 2 Town పోలీస్ స్టేషన్కి వచ్చి ఇన్స్పెక్టర్ గారిని కలవడం జరిగింది. నాకు ఇలాగ ఒక కాల్ వస్తుందని చెప్పేసి, సో ఆయన స్టేషన్ తరపు నుంచి అప్పుడు ఫెసిలిటేట్ కూడా చేశారు. నెక్స్ట్, దిస్ అనదర్ కేస్ సైబర్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్. రాయదుర్గంలో జరిగినటువంటి ఆల్మోస్ట్ 1.5 crores సంబంధించిన ఈ సైబర్ కేసులో హై వాల్యూ సైబర్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ ఇది. దీంట్లో ఆంధ్ర, తెలంగాణ, రాజస్థాన్, ఢిల్లీ, ఉత్తరాఖండ్, యూపీ ఇలాగా 5-6 స్టేట్స్ తిరిగి లోకల్ ఒక ఎస్ బ్యాంక్ మేనేజర్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఆయన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ వద్ద నుంచి మనం ఆల్మోస్ట్ 41 lakhs అమౌంట్ కూడా సీజ్ చేస్తూ వాళ్ళు వాడుతున్నటువంటి సిమ్ కార్డ్స్ ఉండొచ్చు, మోడర్న్ వెహికల్స్ అండ్ అదర్ గ్యాడ్జెట్స్ కూడా వాళ్ళ వద్ద నుంచి సీజ్ చేయడం జరిగింది.
హానరబుల్ డీజీ సార్ నుంచి వాళ్ళ నుంచి రీసెంట్గా మనకు మా జిల్లాకి ఏబిసిడి అవార్డు కూడా ఈ కేసుకి రావడం జరిగింది రీసెంట్గా. నెక్స్ట్, అనంతపురం జిల్లా మొబైల్ ఫోన్స్ రికవరీలో ఇన్ఫ్యాక్ట్ కంట్రీలోనే టాప్లో నిల్చున్నాం. సో ఈ సంవత్సరం 3000 మొబైల్ ఫోన్స్ మనము రికవర్ చేసి వాళ్ళ విక్టిమ్స్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది, ఆల్మోస్ట్ 5.93 crores. అండ్ ఇదే సంవత్సరంలో మనము రీసెంట్గా రొటీన్గా హెడ్ క్వార్టర్లో ఫోన్స్ హ్యాండ్ ఓవర్ చేసేవాళ్ళము. ఇప్పుడు విపిఓస్ ద్వారా వాళ్ళ ఎవరు విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళ ఇంటి వద్దకు వెళ్ళి ఫోన్ హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. విలేజ్ పోలీస్ ఆఫీసర్స్కి కూడా ఒక రెస్పెక్ట్ అనేది విలేజ్ లెవెల్లో వస్తుంది. వాళ్ళకు ఒక ఇన్ఫార్మెంట్ కూడా దొరుకుతాడు, విలేజ్ లెవెల్ ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది అనే ఒక మోటివ్తో. అండ్ పబ్లిక్ కూడా అక్కడి నుంచి ఇక్కడికి ఒక రోజంతా వాళ్ళు టైం గడిచి ఒక అమౌంట్ పెట్టుకొని అక్కడి నుంచి ఇక్కడికి రావడం జరుగుతుంది. సో ఇదన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళ డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది ఫోన్స్ కూడా వాళ్ళకి విపిఓస్ ద్వారా. నెక్స్ట్, ఇది స్టాక్ వాష్ ప్రోగ్రామ్. సో ఈ సంవత్సరంలో అది ఫేస్ వాష్ కూడా చేయించి వాళ్ళని పంపించడం జరిగింది. అండ్ దాని రిజల్ట్ వల్లనే మనకు 24 and 25కి కంపేర్ చేస్తే మిడ్ నైట్ 12 to 3 జరిగినటువంటి యాక్సిడెంట్స్లో, సో 22 యాక్సిడెంట్స్ నుంచి 25లో 13 యాక్సిడెంట్స్కి నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ కూడా తగ్గడం జరిగింది. నెక్స్ట్, సో సేఫర్ అనంతపురం అనే మోటివ్తో పాటు క్రైమ్ ప్రివెన్షన్కి డిఫరెంట్ మెజర్స్ తీసుకోవడం జరిగింది. సో మీడియా అండ్ పబ్లిక్ అందరి కోఆపరేషన్తో పాటుగా ఈ సంవత్సరంలో 3675 సీసీ కెమెరాస్ మనము రిలీజియస్ ప్లేసెస్ అండ్ వల్నరబుల్ ప్లేసెస్, క్రైమ్ హాట్స్పాట్స్ అండ్ అవుట్స్కట్స్ ఏరియాస్లో మనము ఇన్స్టాల్ చేయడం జరిగింది. 126 ప్లేసెస్ అవుట్స్కట్స్లో ఉండి బుషెస్ ఉండి అక్కడికి నాట్ సో సేఫ్ అని ఫీల్ అయ్యేటటువంటి ప్లేసెస్ అని కూడా క్లియర్ చేయించడం జరిగింది. అలాగే అవేర్నెస్ మీటింగ్స్ కూడా పబ్లిక్కి 5332 ప్లేసెస్లో అవేర్నెస్ మీటింగ్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. రెగ్యులర్గా కార్డినెంట్ సర్చ్ ఆపరేషన్స్ లా అండ్ ఆర్డర్ హాట్స్పాట్స్ అండ్ క్రైమ్ హాట్స్పాట్స్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. మరి సిఎస్ఆర్ ద్వారా ఒక 7 బాడీ ఓన్ కెమెరాస్ కూడా మనం తీసుకొని ఒక ట్రాన్స్పరెంట్ అండ్ ఫెయిర్ పోలీసింగ్ ఉండాలని చెప్పి ట్రాఫిక్ అండ్ అదర్ బందోబస్తు డ్యూటీస్లో ఉన్నప్పుడు పోలీస్ వాళ్ళు ఈ బాడీ ఓన్ కెమెరాస్ని కూడా వాడడం జరుగుతుంది. అండ్ రెగ్యులర్గా డే అండ్ నైట్ బీట్స్ అండ్ పెట్రోలింగ్ కూడా చేయడం జరుగుతుంది. నెక్స్ట్, పోలీస్ వెల్ఫేర్కి సంబంధించి ఈ సంవత్సరం జిల్లాలో ఉన్నటువంటి 2311 మెంబర్స్ పోలీస్ స్టాఫ్ ఎవరున్నారు ఇంక్లూడింగ్ హోమ్ గార్డ్స్ అందరికీ కూడా మేము ఒక NABL అక్రెడిటెడ్ ల్యాబ్ ద్వారా 1050 రూపీస్ పర్ హెడ్ కింద, సో ప్రతి ఒక్కరికి కూడా కంప్లీట్ బాడీ చెకప్ మొత్తం మెడికల్ A to Z అన్ని టెస్ట్ చేయించడం జరిగింది. సో అట్ ద కాస్ట్ ఆఫ్ ఆల్మోస్ట్ 24,26,000 దీనికి సంబంధించి స్పెండ్ కూడా చేయడం జరిగింది. సో ఇది మాత్రమే కాకుండా రినౌండ్ బసవ తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వారి ద్వారా పోలీస్ సిబ్బంది మరియు వాళ్ళ ఫ్యామిలీ అందరికీ కూడా క్యాన్సర్ స్క్రీనింగ్ కూడా చేయించడం జరిగింది. నెక్స్ట్, సో అలాగే ఈ కమెమరేషన్ డే సందర్భంగా ఆల్మోస్ట్ 5-6 ఇయర్స్ నుంచి పెండింగ్ ఉన్నటువంటి 20 కంపాషనేట్ అపాయింట్మెంట్స్ని క్లియర్ చేసి వాళ్ళందరికీ కూడా కంపాషనేట్ అపాయింట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. దాని భాగంగానే బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అండ్ క్యాండిల్ ర్యాలీస్ అని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్, సో అదర్ వెల్ఫేర్ యాక్టివిటీస్ కింద ఈ సంవత్సరం 2 వెల్ఫేర్ ఫెసిలిటీస్ మనకు ఆపరేషన్కి వచ్చాయి. ఒకటి CNG ఫిల్లింగ్ స్టేషన్, ఒకటి తర్వాత ఒక పొల్యూషన్ ఎమిషన్ టెస్టింగ్ సెంటర్ కూడా పోలీస్ తరపు నుంచి ఆపరేషన్కి రావడం జరిగింది. నెక్స్ట్, సో పోలీస్ వెల్ఫేర్ భాగంగానే పోలీస్ పిల్లలు బాగా 10th అండ్ ఇంటర్ అండ్ డిగ్రీస్లో కూడా మంచిగా మార్క్స్ తెచ్చుకున్న వాళ్ళకి ఆల్మోస్ట్ 107 మెంబర్స్కి 6,25,000 వాళ్ళందరికీ కూడా వాళ్ళ పర్సంటేజ్ ప్రకారంగా వాళ్ళందరికీ కూడా స్కాలర్షిప్ అందజేయడం జరిగింది. నెక్స్ట్, సో పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా ఒకటి హిందూపురం ఎంపీ ల్యాడ్స్ ఫండ్ ద్వారా ఒకటి ఫౌండేషన్ స్టోన్ కూడా చేయడం జరిగింది. అండ్ అది ఆల్మోస్ట్ వర్క్ కూడా కంప్లీట్ అవ్వడం జరిగింది.
తొందరలోనే అది ఓపెనింగ్ కూడా ఉండబోతుంది. నెక్స్ట్, సో పోలీస్ సిబ్బందికి వాళ్ళ ఫ్యామిలీస్కి సంబంధించిన హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు, వాళ్ళ ఫ్యామిలీస్కి సంబంధించిన ఎడ్యుకేషన్ ఉండొచ్చు. సో ఇలాగ ఫైనాన్షియల్ నీడ్ కోసం ఆల్మోస్ట్ 1,54 lakh రూపీస్ ఇంట్రెస్ట్ ఫ్రీ కింద వాళ్ళందరికీ కూడా లోన్స్ డిస్పర్స్ చేయడం జరిగింది. అండ్ ఈ సంవత్సరం మన పోలీస్ క్యాంటీన్ కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగింది. నెక్స్ట్, అలాగే రక్షక్ ప్రైమరీ స్కూల్ పోలీస్ పిల్లల కోసం ఓన్లీ అట్ ద కాస్ట్ ఆఫ్ 2,000 రూపీస్ పర్ యానం ఈ స్కూల్ నడుస్తుంది. సో ప్రతి సంవత్సరం కూడా ఎన్రోల్మెంట్ అనేది పెరుగుతుంది. ఈ సంవత్సరం ఆల్మోస్ట్ ఫస్ట్ స్టాండర్డ్ కూడా మనం స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ నెంబర్ ఆఫ్ ఎన్రోల్మెంట్స్ హ్యావ్ ఆల్సో క్రాస్డ్ 100. సో వాళ్ళ కోసం ఒక వేరే కొత్త స్కూల్ బిల్డింగ్ కూడా మనము రెడీ చేయడం జరిగింది. అలాగే పోలీస్ పిల్లలకి అందరికీ కూడా ఈ సంవత్సరం ఈ సమ్మర్ క్యాంప్ కూడా ఏర్పాటు చేసి డిఫరెంట్ కోకరిక్యులర్ యాక్టివిటీస్ కూడా వాళ్ళకి ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్, సో కమింగ్ 2026కి మనం చూసినట్టయితే, సో దీస్ ఆర్ ద మెయిన్ టార్గెట్స్. ఎన్డీపీఎస్, సో ఎక్కడెక్కడ డ్రగ్ కన్సంప్షన్ ఉంది, డ్రగ్ స్మగ్లింగ్ ఉంది, సో దీని మీద ఇంకా ఎక్కువ క్రాక్ డౌన్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఇది మనము టార్గెట్ కింద పెట్టుకోవడం జరిగింది. రెండోది ఎక్స్టెన్సివ్ యూస్ ఆఫ్ టెక్నాలజీ. హానరబుల్ సీఎం గారు చెప్తుంటారు, సో ఇన్విజిబుల్గా పోలీస్ ఉండాలా, బట్ పోలీసింగ్ విజిబుల్గా ఉండాలని చెప్పేసి. సో అదే టార్గెట్ కింద పెట్టుకొని, సో విత్ యూజ్ ఆఫ్ టెక్నాలజీ, డ్రోన్స్ ఉండొచ్చు, సీసీ కెమెరాస్ ఉండొచ్చు, అండ్ ఏఐ బేస్డ్ టెక్నాలజీ మనం వాడుతూ, సో ఇంకా ఎక్స్టెన్సివ్ యూస్ చేస్తూ ఒక క్రైమ్ ప్రివెన్షన్ అండ్ డిటెక్షన్ రెండిట్లో కూడా ఇంకా బెటర్ పర్ఫామ్ చేయాలనే టార్గెట్ నెక్స్ట్ ఇయర్కి ఉంది. సో దీంతో పాటుగా క్రైమ్ అగెయిన్స్ట్ ఉమెన్ సంబంధించి ఇంకా ఉమెన్ అండ్ గర్ల్ చైల్డ్ని ఇంకా ఎక్కువ ఎంపవర్ చేస్తూ వాళ్ళ సెల్ఫ్ డిఫెన్స్ స్కిల్స్ ఉండొచ్చు, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ సంబంధించిన అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఉండొచ్చు, దీని మీద కూడా ఎక్కువ ఫోకస్ చేయడం జరుగుతుంది. అండ్ రోడ్ సేఫ్టీ లాస్ట్ ఇయర్కి కంపేర్ చేసినప్పుడు నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ తగ్గినప్పటికీ కూడా ఇంకా దాదాపు 300 మంది ఈ సంవత్సరం వాళ్ళ ప్రాణాలు అనంతపురంలో జిల్లాలో ఉన్న నేషనల్ హైవేస్లో ఉండొచ్చు, స్టేట్ హైవేస్లో ఉండొచ్చు, అదర్ రోడ్స్లో కోల్పోవడం జరిగింది. దీనికి సంబంధించి మనకు అనంతపురం జిల్లా జీరో ఫెటాలిటీ డిస్ట్రిక్ట్ కూడా కింద మనము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. సో దానికి ఆ జీరో ఫెటాలిటీ టార్గెట్ని మనం పెట్టుకొని దాని గురించి కూడా మనము వర్క్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, సో థ్యాంక్ యూ ఆల్ అండ్ విష్ యూ ఆల్ అ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. సో హ్యాపీ న్యూ ఇయర్ విష్ చేస్తూ దాంతోపాటుగా న్యూ ఇయర్ సంబంధించి కొన్ని సూచనలు. ఒకటి, పేరెంట్స్ దయచేసి మైనర్స్కి వెహికల్స్ హ్యాండ్ ఓవర్ చేయొద్దు. సో నైట్ టైమ్ సైలెన్సర్స్ తీసేసి ట్రిపుల్ రైడింగ్ చేస్తూ మైనర్స్ రేసింగ్ చేస్తూ టౌన్లో బండి దొరికితే బండి ఖచ్చితంగా సీజ్ అవుతుంది. అండ్ రేపు మార్నింగ్ మీరు కోర్టుకి వెళ్ళి వెహికల్ రిలీజ్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ పేరెంట్స్ని కూడా ముద్దాయి కింద ట్రీట్ చేయడం జరుగుతుంది. నెంబర్ 2, తాగి బండి నడిపినట్టయితే ఖచ్చితంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుతో పాటుగా మీ బండి కూడా ఇమీడియట్గా అక్కడే సీజ్ చేయడం జరుగుతుంది. సో ఎంజాయ్ చేయండి, పార్టీ చేయండి, బట్ డు నాట్ డ్రింక్ అండ్ డ్రైవ్. థర్డ్, టౌన్లో ఫ్లైఓవర్స్ అన్నీ కూడా క్లోజ్ అయ్యి ఉంటాయి. లాస్ట్ ఇయర్ కూడా క్లోజ్ చేయడం జరిగింది సెక్యూరిటీ పర్పస్ గురించి. అండ్ మన వాళ్ళు రేసింగ్ అది వీలింగ్ అది చేయకూడదని. సో సేమ్ ఈ సంవత్సరం కూడా ఫాలో అవడం జరుగుతుంది. హైవేలో కూడా మల్టిపల్ ప్లేసెస్లో చెక్ పాయింట్స్ ఉంటాయి అండ్ మల్టిపల్ ప్లేసెస్లో బ్యారికేడ్స్ ద్వారా జిగ్జాగ్ కింద పెట్టడం జరిగి ఉంటుంది. సో డ్రైవింగ్ చేసే టైంలో దాన్ని దృష్టిలో పెట్టుకొని డ్రైవ్ చేయండి. అండ్ ఎక్కడ కూడా రేసింగ్ కానీ సైలెన్సర్లు తీసి డ్రైవ్ చేయడం ఉండకూడదు. సో ఈరోజు 1 o'clock కల్లా అన్ని చోట్ల సెలబ్రేషన్స్ 1 o'clock వరకు కంటిన్యూ చేసుకోవచ్చు. అండ్ 1 o'clock కల్లా అన్ని చోట్ల కూడా సెలబ్రేషన్స్ క్లోజ్ చేసుకోవాలి. పోలీస్ వారికి అందరూ కూడా కోఆపరేట్ చేస్తూ న్యూ ఇయర్ని ఒక ఏదో పేరెంట్స్కి తల్లిదండ్రులకి కానీ లేదంటే సొసైటీకి ఒక బ్యాడ్ మెమొరీ లాగా వదలకుండా లాస్ట్ ఇయర్ ఇన్సిడెంట్ ఫ్రీగా అందరూ కూడా జరుపుకున్నాము. ఈ సంవత్సరం కూడా అలాగే ఇన్సిడెంట్ ఫ్రీ న్యూ ఇయర్గా
జరుపుకోవాలని కోరుకుంటూ అనంతపురం జిల్లా ప్రజలకి, మీడియా మిత్రులకి అందరికీ విష్ యూ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ.